అది ఒక అందమైన ప్రశాంతమైన పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, అతని భార్య సీతమ్మ నివసిస్తున్నారు. రామయ్య తల్లి శాంతమ్మ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంది. రామయ్య మరియు సీతమ్మలకు రాము అనే చక్కని పిల్లవాడు ఉన్నాడు. రాము ఆ ఊరిలో ఉండే అందరి పిల్లల కన్నా ఆటలలోనూ చదువులోనూ చాలా చురుకుగా ఉండేవాడు. రాముని చూసి సీతమ్మ చాలా ముచ్చటపడేది. కానీ రాములో ఒక విషయం మాత్రం సీతమ్మకు నచ్చేది కాదు. ఆ విషయం ఏమిటి అంటే, కంచంలో అన్నం ఎక్కువగా వడ్డించుకుని చాలా తక్కువగా తినేవాడు. అది చూసి శాంతమ్మకు చాలా బాధగా ఉండేది. అలా తక్కువ తినగా మిగిలిన అన్నాన్ని బయటకు తీసుకుని పోయేవాడు. రాము ప్రవర్తనకు సీతమ్మ చాలా చింతించేది. అలా రాము తినగా మిగిలి ఉన్న ఆహారాన్ని ఇంటి వెనుక ఉన్న మురికి కాలువలోకి తీసుకువెళ్ళి ఆ మురికి కాలువలో పడేసేవాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న పక్షులు, అయ్యో, ఆ అన్నం ఏదో మాకు పెట్టినా బాగుండేది, మా ఆకలైనా తీరేది కదా అని ఆ పక్షులు బాధపడేవి. అయ్యో, అన్నాన్ని వృధాగా కాలువలో వేసేశాడే అని ఆ కుక్క కాలువలో వేసిన అన్నాన్ని చూడటానికి వెళ్ళి, అయ్యో వృధాగా పారేశాడే అని బాధపడింది. ఆ మరుసటి రోజు సీతమ్మ రాముని పిలిచి, నాయనా రాము, ఇలా రా నాయనా ఒకసారి. సీతమ్మ పిలవగా రాము దగ్గరికి వస్తాడు. ఏమైందమ్మా, ఎందుకు నన్ను పిలిచావు? చూడు నాయనా, నీ పద్ధతి ఏమీ బాగాలేదు. నీవు అన్నం అవసరానికి మించి వడ్డించుకొని కొద్దిగా మాత్రమే తిని మిగిలినది కాలువలో పోసి వృధా చేస్తున్నావు. అలా చేయటం తప్పు నాయ. అలా చేయడం మంచి పిల్లల లక్షణం కాదు నాయనా అని చెబుతుంది. ఇంకెప్పుడు అలా చేయవద్దని సీతమ్మ రాముకు చెబుతుంది. సరే అమ్మా, ఇంకెప్పుడు అన్నం వృధా చేయను అని చెప్పి రాము బయటికి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు సీతమ్మ రాముకి అన్నం వడ్డించి ఎలా తింటున్నాడో గమనిస్తుంది. ఈసారి రాము తన కడుపు నిండేంత వరకు అన్నం తింటాడు. ఆ మిగిలిన ఆహారాన్ని తీసుకుని రాము బయటికి వెళతాడు. మరలా సీతమ్మకు సందేహం వస్తుంది. రాము ఆ అన్నాన్ని వృధా చేయకుండా ఈసారి అక్కడ ఉన్న కుక్కకు పెడతాడు. సంతోషంగా ఆ కుక్క అన్నం తిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కుక్క వెళ్ళిపోగానే ఆ మిగిలి ఉన్న ఆహారాన్ని అక్కడ ఉన్న పక్షులు వచ్చి తింటాయి. అప్పుడే సీతమ్మ బయటకు వచ్చి ఇదంతా గమనిస్తుంది. సీతమ్మ సంతోషించి, నాయనా, చాలా మంచి పని చేశావు నాయనా. అలా అన్నాన్ని వృధా చేయకుండా మనతో పాటు మన చుట్టూ ఉండే పక్షులకు మరియు జంతువులకు అన్నం ఇవ్వటం వలన మనతో పాటు వాటి ఆకలి కూడా తీరుతుంది అని సీతమ్మ రాముని మెచ్చుకుంటుంది. అప్పటినుంచి ఆ పక్షులు మరియు కుక్క రాముతో ఎంతో స్నేహంగా ఉంటాయి. ఏమండోయ్, లైక్, కామెంటు, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండోయ్.